హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచికరంగా ఉండే కాకరకాయ ఉల్లికారంని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. అది కూడా సింపుల్ మెథడ్లో అండి. చాలా సింపుల్గా తయారు చేసుకుని కూడా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే 300 గ్రాముల కాకరకాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను. వీటిని అయితే మనము వేయించుకోవాలండి. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాను, ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు. ఈ ఆయిల్ అంతా కూడా పట్టదండి. కాకరకాయలు వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇవి వేగేలోపు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే వలిచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అదే 2.5 టీ స్పూన్ల వరకు కారం వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగాయి చూడండి. ఆయిల్ ఏమీ పీల్చట్లేదు, ఎర్రగా కూడా వేగాయి అనమాట. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. ఇలాగే వేయించుకోవాలని ఏమీ లేదండి. కాకరకాయల్ని చిన్నవైతే వాటిని అలాగే కట్ చేసుకోకుండా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉంచుకోండి, సరిపోతుంది. లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఉల్లికారంలోంచి. అప్పుడు మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలాగే వేయించుకున్నట్లయితే ఈ కాకరకాయ ముక్కల్లోకి ఉల్లికారం అనేది చక్కగా కూరి బాగుంటుందన్నమాట, టేస్ట్ అనేది. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించినట్లయితే మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి. పచ్చివాసన అంతా కూడా పోయి మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. అసలు చేదు ఏమీ ఉండదండి. డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదా చపాతీ, పుల్కా, రోటీస్లోకి కూడా మనం సైడ్ డిష్గా ఈ కర్రీని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చేదు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది, పిల్లలకి కానీ పెద్దలకి కానీ. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.